పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ వర్గం రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నించింది. కూటమి నాయకులు ఆయనపై దాడిని అడ్డుకున్నారు. దీంతో కూటమి నేతలపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇక ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. సంజయ్, మన ఉండి నియోజకవర్గం ఆకువీడు మండలం పెద్దపేట రామాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చూస్తుంది. ఎందుకంటే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన స్పీకర్ రఘురామకృష్ణరాజు అక్కడ రామాలయానికి వెళ్లి పూజలు నిర్వహించేందుకు చర్యలు ఈ రోజు ఉదయం అక్కడ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ ని ఒక వర్గం అదే రఘురామకృష్ణరాజు ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే కొన్ని దేవాలయాలను ఇట్లా కూల్చివేస్తున్నారని చెప్పి అభియోగాలపై అతనిపై కొంత వ్యతిరేకత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఈ రోజు ఈ శ్రీరామనవమి సందర్భంగా పెద్దపేటలోని రామాలయం వచ్చేందుకు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్న క్రమంలో ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక వర్గం అంటే పెద్దపేట ప్రాంతానికి చెందిన ఒక వర్గం సభ్యులు మొత్తం గ్రామస్తులంతా అక్కడికి ఎక్కువ సంఖ్యలో చేరుకున్నారు అతన్ని అడ్డుకునేందుకు. ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు మీద దాడి ఎత్తడానికి ప్రయత్నించేందుకు కొంతమంది ఒక వర్గం చెందిన ప్రజలు కూర్చున్నారు. దీంతో అక్కడ ఉన్న భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు అయితే వాళ్ళని అడ్డుకున్నారు. అయితే పూజలు నిర్వహించిన వెంటనే రఘురామకృష్ణరాజు రామాలయంలోకి వెళ్లి అక్కడ పూజలు నిర్వహించి రామునికి పూజలు నిర్వహించడం జరిగింది. అక్కడ నిర్వహించిన వెంటనే అతను వెనక్కు వెళ్లే క్రమంలో అతనిపై దాడి ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న కూటమి నాయకులు జనసేన నాయకులు కొంతమంది ఒక వర్గానికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వెంటనే పోలీసులు భారీ బందోబస్తు నడుమ రఘురామకృష్ణరాజును సురక్షితంగా ఆ గ్రామం నుంచి బయటకు పంపించడం జరిగింది. ఈ క్రమంలోనే జనసేన కొంతమంది నాయకుల్ని వీళ్ళు ఒక వర్గానికి చెందిన ప్రజలు వాళ్ళపై రాళ్లతో దాడికి ప్రయత్నం చేశారు. అది దాడిలో కొంతమంది జనసేన నాయకులు గాయపడటంతో వారిని ఇమీడియట్ గా ఆకువీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే రఘురామకృష్ణరాజు తనయుడు వెంటనే హాస్పిటల్లో గాయాలతో ఉన్న వాళ్ళని పరామర్శించారు. అయితే ఈ విషయంపై పోలీసులు కొంచెం సీరియస్ గా తీసుకున్నారు. అయితే స్పీకర్ మీద దాడి చేస్తానని చాలా సీరియస్ గా తీసుకోవడంతో అక్కడ ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. భవాని. రైట్, థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కొబ్బరికాయ కొడుతున్నారు. Just